అయితే అసలైన ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే సార్, ఫిజికల్ వర్క్ తోటి కూడుకున్నది. మీ స్టూడెంట్స్‌ని కొప్పడము, మందలించడం చేస్తారు. పతాకస్య త్రిపతాకస్య తథా వై కర్తరీముఖః ఓకే. అర్ధచంద్రో అరాళస్య. పెద్దలు ఎవరు తప్పు పట్టుకోవద్దు, ప్రేక్షకులు ఎవరు కూడా తప్పు పట్టుకోవద్దు. సరే. నృత్యం చేసే వాళ్ళకి ఆరోగ్యం పెరుగుతుంది, నృత్యం నేర్పించే వాళ్ళకి ఆరోగ్యం పెరుగుతుంది. కఠోరమైన సాధన ఎప్పుడైతే నర్తకుడి దగ్గర నర్తకి దగ్గర ఉంటుందో, డబ్బు అందరికీ అవసరమైన కాదండి, నాకు అవసరమైన నేను కూడా తీసుకుంటున్నాను. మేము కూడా గురువులు అని చెప్పుకునే కాలం వచ్చేసింది. యథాత్రం బాధ్యస్థకారం, దానికి తదనుగుణమైన నట్టువాంగం. నట్టువాంగం అంటే ఎన్ని అడుగులు పడినాయి, ఎన్ని కాలపై కాలాలు పడుతున్నాయి ఊహించినట్టు. పిల్లలకి మరి ప్రతి స్కూల్లో 3 9 నేర్పుతున్నారండి. ప్రతి స్కూల్ ఏంటి, ఆ అమ్మాయి రూపంతో రాగానే 25% కొట్టేసింది. ఆహార్యం అనేది మనకు అవకాశం ఉంటే వాళ్ళని గుర్తించి వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి అంటే గురువు చెప్పినట్టు పిల్లలు వినాలి, ఆ పిల్లలు వినేటట్టు తల్లిదండ్రులు. అలాంటి వాళ్ళు మహామహులు మన భారతీయ సనాతన ధర్మంలో లక్షల కోట్ల కొలదిగా ఉన్నారు. అంటే ఏ ఒక్క రాత్రి ఖచ్చితంగా నిద్రపోకుండా దీనికోసం కష్టపడ్డారు. బ్రెయిన్ అప్పుడే ఎదగడం మొదలెట్టిన బ్రెయిన్ కాబట్టి వాళ్ళకి దీని గురించి తెలియదు. తెలియజెప్పేప్పుడే ఇతర మతాలన్నిటికీ 1000 క్లాసులు ఉన్నాయి, వాడు ఎదిగే సమయం కల్లా 2000 క్లాసులు ఉన్నాయి, పీరియడ్స్ ఉంటాయి, దానికి స్పెషల్ టీచర్ ఉంటారు. సనాతన ధర్మం 1000 క్లాసులు 2 క్లాసులు 2000 క్లాసులు నేర్చుకుంటే అయిపోయే సబ్జెక్ట్ కాదు. బారహస్పత్యం, శౌర్యం, శాక్తేయం, వైష్ణవం, ఇలా ప్రహ్లాదుడు చిన్నవాడే, మార్కండేయుడు చిన్నవాడే. క్లాసికల్ డాన్సర్లని మనం చూసే తీరు వేరే ఉంటుంది. ప్రపంచం నలుమూలల కూచిపూడి నృత్యం యొక్క విశిష్టతని ప్రదర్శించి ఆధ్యాత్మిక పరంగా ఉన్నాం, సాహిత్య పరంగా ఉన్నాం, రాజకీయంగా అందరికీ దగ్గరగా ఉన్నాం. క్లాసికల్ అంటే శాస్త్రీయ నృత్యం ద్వారా 100కు 200% పెరుగుతాయి. దశరథ అంటే తన యొక్క రాముడి యొక్క తండ్రి మనస్సు ఒకేసారి 10 సమస్యలకి పరిష్కారాలను చెప్పగలిగినటువంటి తల్లిదండ్రుల మీద, గురువు మీద 2 కళ్ళను 2 దిక్కుల అని చెప్తారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే కర్మ సన్యాసమే చాలా క్లిష్టమైనది. ఉన్నటువంటి అప్సరసలు రంభ, మేనక, పూర్వశి, ఎవరనుకున్నా వాళ్ళు చేసే విధానాల్లో ఆర్భటి అని ఒక విధానం ఉంది. సో శాస్త్రీయ నృత్యం, సంగీతమే మనకి దైవానికి చెరువుగా తీసుకుపోవడానికి. అంటే నా జీవితం నాకు చెప్పింది ఏమిటి అంటే, అలాగే ఈ పాడ్కాస్ట్ వినే ముందు అందరికీ నాదొక విన్నపం. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీకు తెలియదు ఏముంది, యూట్యూబ్ ఛానల్ కి కావాల్సింది సబ్స్క్రైబర్స్. దాంతోనే వ్యూస్ పెరుగుతాయి, రీచ్ అవుతుంది. నేను చేసే ఈ కామన్ మ్యాన్ ఇంటర్వ్యూస్ అందరికీ ఎక్కువ మందికి చేయాలంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ కావాలి, లైక్స్ కావాలి. అప్పుడే యూట్యూబ్ ఈ వీడియోస్ యొక్క రీచ్ ని పెంచుతుంది. కాబట్టి తప్పకుండా మీ సపోర్ట్ ని మాకు లైక్స్ ద్వారా, కామెంట్స్ ద్వారా, సబ్స్క్రైబర్స్ ద్వారా అందివ్వండి. అయితే అసలైన ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సార్, ఇప్పుడు సంగీతం సాహిత్యం ఓకే, సంగీతం సాహిత్యం ఉన్నట్టు నేర్చుకోవడానికి అందరూ, అంటే ఎందుకంటే అది ఫిజికల్ వర్క్ లేదు అందులో, కానీ భంగిమలు ముద్రలకు వచ్చేసరికి ఫిజికల్ వర్క్ తోటి కూడుకున్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక భంగిమ ఉన్నది, ఆ భంగిమలో మీరు కరెక్ట్ భంగిమ ఇవ్వకపోతే మీ స్టూడెంట్స్ని కొప్పడము, మందలించడం చేస్తారు. కొన్ని సార్లు ఏమైతుంది, ఆ భంగిమ మల్టిపుల్ టైమ్స్ చేయాల్సి వస్తుంది, ఎక్కువ సార్లు చేయాల్సి వస్తుంది. వాళ్ళ కాళ్ళు నొప్పి పెడతాయి, నడు నొప్పి పెడుతుంది, అంటే ఫిజికల్ వర్క్ ఇన్వాల్వ్ అయి ఉన్నది. సో దానివల్ల ఏమవుతుందంటే అది మెల్లమెల్లగా అబ్బా ఇంత చేద్దాం, ఇంత వద్దులే కొంచెం చేద్దాం, అంటే కొంచెం ఎక్కువ బెండ్ అయ్యే బదులు కొంచెం బెండ్ అయ్యాం. అంటే పిల్లల విషయంలో కానీ, నేను పెద్దవాళ్ళు ఇద్దరు గురించి మాట్లాడుతున్నాను, అడల్ట్స్ కానీ కిడ్స్ కానీ. సో ఆ ఫిజికల్ వర్క్ ఇన్వాల్వ్ అయ్యేసరికి ఆ భంగిమలు, ఎందుకంటే మనకు చూసేటోళ్ళకి నార్మల్ అనిపిస్తుంది సార్, ఈ ఏదైనా కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ, నాట్యాలు ఏవైనా కానీ చూసేటోళ్ళకి ఏంది జస్ట్ ఏమున్నదిలే ఆ భంగిమ. కానీ ఒకసారి చేయడం మొదలు పెడితే అందులో ఉన్న ఒక కాళ్ళు లేపిట్టే పెట్టానంటే ఆ కష్టం. ఇప్పుడు ఈ కాళ్ళు లేపిట్లా పెడితే ఆ నరం పై వరకు గుంజుతుంది, ఆ శ్రమ అనేది అంతా తెలుస్తుంది. సో చాలా సంతోషమైన విషయం మీరు అడిగారు. నాట్యం యొక్క బాధ్యతలు ఒక జ్ఞానాన్ని పంచడం మాత్రమే కాదు, ప్రపంచమంతా ఇవాళ సులభంగా ఆరోగ్యాన్ని అందిపుచ్చుకోవడానికి సాధన చేస్తుంది యోగా. యోగా అనేది మరెక్కడి నుంచో రాలేదండి, నాట్య శాస్త్రం నుంచి వచ్చింది. ఎందుకు అలా చెప్తున్నాం అంటే, ఇక్కడ శరీరంతోనే చేస్తున్నాం, అక్కడ శరీరం. వేదంలో చిన్ముద్ర అని చెప్పారు. ఇక్కడ పతాకస్య త్రిపతాకస్య తథా వై కర్తరీముఖః అర్ధచంద్రో అరాళస్య. సో ఈ అరాళము అనే ముద్రనే అక్కడ చిన్ముద్ర అని చెప్పారు. చాలా వరకు యోగాలో కూడా దయచేసి, అంటే పెద్దలు ఎవరు తప్పు పట్టుకోవద్దు, ప్రేక్షకులు ఎవరు కూడా తప్పు పట్టుకోవద్దు, ఇలా పడుతున్నారు. సో సైంటిఫిక్ గా యోగాలో చెప్పినా, నృత్యంలో చెప్పినా, మరో చోట చెప్పినా, ఈ 2 పాయింట్స్ ఎప్పుడైతే టచ్ అవుతూ ఉంటాయో అప్పుడు శరీరంలో కొన్ని అవయవాలు ఉత్తేజం పొంది చురుకుగా పనిచేస్తూ ఆరోగ్యాన్ని సంతరించు. నృత్యం చేసే వాళ్ళకి ఆరోగ్యం పెరుగుతుంది, నృత్యం నేర్పించే వాళ్ళకి ఆరోగ్యం పెరుగుతుంది. నృత్యం చూసి ఆ భంగిమలను ప్రయత్నం చేసే వాళ్ళకి కొంత గొప్ప ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు అనేది ఏంటంటే, ఒకసారి బాగా చేస్తాం, రెండోసారి బాగా చేస్తాం, మూడోసారి కల్లా కొంత శక్తి ఉడుగుతుంది, శరీరంలో తక్కువ అవుతుంది కదా, మరి ఎలా దాన్ని సాధించాలి, ఎలా దాన్ని ఆయుపట్టుకోవాలి. మానవుడు ఎప్పుడు ప్రతిదినం జన్మించింది ఆదిగా, గిట్టే వరకు ఉన్నతికి వస్తూ చివరికి గిట్టడం కూడా పరమాత్మ సన్నిధానంలోకి పోవాలంటే పైలోకానికే పోవాలని కోరుకుంటున్నాం.
అలాంటిది విద్య ఉన్నతంలోకి రావాలా, అధోపాతాళంలోకి వెళ్ళాలి. 4, 5, 8 పర్యాయాలు అదే భంగిమను ఆచరిస్తున్నాడు నర్తకి కానీ నర్తకుడు కానీ. కఠోరమైన సాధన ఎప్పుడైతే నర్తకుడి దగ్గర నర్తకి దగ్గర ఉంటుందో, ఆ రోజు పాఠంలో ఆ ఒక్క భంగిమ మాత్రమే ఇన్ని గంటల తరబడి అన్నా చేయగలుగుతారు. ఇలాంటి సాధన మనకున్నటువంటి భారతదేశంలో ఉన్న శాస్త్రీయ నృత్యాలన్నింటిలో పూర్వీకులు అదే విధంగా వాళ్ళు సాధన చేసి దాన్ని సిద్ధించుకొని అదే విధంగా చెప్పి అలా సాధన చేయించారు. కానీ డబ్బు వ్యామోహంలో పడినటువంటి అనేక మంది, డబ్బు అందరికీ అవసరమని కాదండి, నాకు అవసరమని నేను కూడా తీసుకుంటున్నాను, కాకపోతే నేను తీసుకునే డబ్బుకు తగ్గట్టుగా నేను వర్క్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సోషల్ మీడియాస్లో డాన్స్ నేర్చుకుని మీరు చేయడం కష్టమవుతుంది అంటున్నారు. దయచేసి మీరు ఇక్కడ ఇప్పుడు ఇంకా చాలా అడ్వాన్స్గా మారింది ప్రపంచం. సోషల్ మీడియాలో ఎవరో ఒకరు సాధన చేసి గట్టిగా దాన్ని కష్టపడి నిరంతరం కష్టపడి చూపించిన ఆల్బమ్స్ని తీసుకుని వచ్చి రాకుండానే ఏదో సాధన చేసి మేము కూడా గురువును అని చెప్పుకునే కాలం వచ్చేసింది. ఏళ్ల తరబడి గురువు ముఖత కూర్చొని గురువు దగ్గర శిష్యరికం పొంది ప్రతి పదాన్ని వాళ్ళు ఎంతో చక్కగా చెప్పి వాళ్ళు ప్రేమతో చెప్తే అభ్యసించిన వాళ్ళందరూ ఇవాళ చాలా తక్కువ స్థాయిలో ఉంటున్నారు. వాళ్ళు ఛాందస భావాలుగా ఉన్నారు, ఛాందసులుగా అయిపోయారు. ఏదో వచ్చి రాగానే చిన్న కంటెంట్, మీరు వచ్చిన 10 రోజులకే గజ్జె కట్టించడం, మీ దగ్గర కొంత డబ్బు తీసుకోవడం, వాళ్ళకి డ్రెస్సింగ్ కొనిపించడం, ఆర్నమెంట్స్ కొనిపించడం, వేదిక ఎక్కించడం, తాతయ్య అనిపించడం. అది కూడా ఒక నర్తకి కానీ నర్తకుడు కానీ వేదికెక్కి నర్తించేప్పుడు సంపూర్ణమైన వాద్య సహకారం, గాత్రం, వాద్య సహకారం, దానికి తదనుగుణమైన నట్టువాంగం అంటే గురువు వేసేటువంటిది. ఏమిటి గురువు తీసుకున్న కంటెంట్, ఏ రాగంలో పాడుతుంది, ఏ తాళంలో పడుతుంది, ప్రతి ఒక్క పాదానికి ఎన్ని అడుగులు ఉన్నాయి, దాని యొక్క తీర్మానం ఏముంది, ఎలాంటి ప్రారంభించి తీర్మానం ఏంటి, ముగింపు తీర్మానం ఏంటి, ఎన్ని అడుగులు పడినాయి, ఎన్ని కాలపై కాలాలు పడుతున్నాయి, ముగించడం ఏంటి, అదంతా తను వేయిస్తూ, ఇదే విధంగా పక్కన మృదంగం వాయిద్యకారులతో వాయించిపోయేస్తూ కుడి పక్కన మృదంగం కూర్చుంటారు నట్వంగిస్ట్కి. అంటే గురువు వేసే నట్వంగం, విద్వాంసులైనటువంటి మృదంగం విద్వాంసులైన వారు అదే విధాన్ని, అదే అడుగులని వారు వాయించడం. నర్తకి కానీ నర్తకుడి యొక్క పద విన్యాసం కూడా యథాతథంగా కనిపించడం. అదే ఆర్డర్. పిల్లలకి మరి ప్రతి స్కూల్లో 3-3-9 అనే నేర్పుతున్నారండి. ప్రతి స్కూల్, ఎన్ని స్కూల్లో పెట్టినా 3-3-6 అయితే ఎక్కడా కాదు. నృత్యంలో అవుతుంది చాలా వరకు. ఎందుకు? గురుముఖత నేర్చుకోవడం. అనేది అందుకే గురుముఖత నేర్చుకోవడం కఠోర సాధన అది కాదు. ఈ సోషల్ మీడియాలో నేర్చుకొని కొద్ది రోజులు ఒక గురువు దగ్గర నేర్చుకుని వచ్చి అదే పట్టుకొని ఎగరడం, దాన్ని రిపీట్ ప్లాట్ఫామ్స్ మీద నెలకు ప్రోగ్రామ్ ఇప్పించడం తల్లిదండ్రులకు తెలియదండి. వాస్తవంగా నేర్చుకున్న వాళ్ళకే సరిగ్గా రావట్లేదు. చూసే తల్లిదండ్రులకు ఏమొస్తుంది, ఆ అమ్మాయి రూపంతో రాగానే 25% కొట్టేసింది. ఆహార్యం అనేది నృత్య ప్రదర్శనలో 4వ భాగం. 4వ భాగానికి మనం సంతోషిస్తున్నాం, తల్లిదండ్రులుగా సంతోషిస్తున్నాం, ప్రేక్షకులు కూడా సంతోషిస్తున్నాం. డ్రెస్ అలంకరణ వేసేసరికి సాటిస్ఫాక్షన్ అయిపోతుంది. కానీ ఈ కాలంకి కూడా అన్ని శాస్త్రీయ నృత్యాల యొక్క రీతులలో కూడా అమోఘంగా కష్టపడుతున్న చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు చక్కటి ప్రదర్శన ఇచ్చే పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మనకు అవకాశం ఉంటే వాళ్ళని గుర్తించి వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఆ నృత్యం యొక్క పరిపక్వతను చూపించారు. వయసు రీత్యా కొందరు చిన్నపిల్లలైనా అమెచ్యూర్డ్ ఆర్టిస్ట్ మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ చేస్తున్నంతగా చేస్తారు. మన పిల్లల్ని ఆ స్థాయికి కోరుకోవాలి. కానీ పంచదార తులసి గద్దె దగ్గర అమ్మ పూజ చేసి పెడితే చీమ వచ్చి తినిపోతుంది అంటే చీమ స్థాయిలోనే మన పిల్లల్ని పెంచుతుంది. చెరుగ్గడ నవిలి ఆ చెరుగ్గడ రసాన్ని మింగితే రసం ఒంట్లోకి పోతుంది, బలం ఇస్తుంది. అలాగే చెరుకుగడ నవిలే సమయంలో పళ్ళకి చాలా ఆరోగ్యం కలుగుతుంది. ఆ విషయాన్ని తల్లిదండ్రులు మర్చిపోతుంది. అంటే కఠోర సాధన చెరుకుగడ నవిలినంత కష్టం. తులసి గద్దె దగ్గర పడిన చక్కెర రవ్వ, పంచదార రవ్వ మింగడం చీమ. అంటే చీమలాగా మన పిల్లల్ని చేసుకోవాలంటే అది అంటే ఈ కాలం సమాజం వాళ్ళ పిల్లల్ని దిగజారుస్తున్నారు అని చెప్పడానికి అదొక గొప్ప ఉదాహరణ. ఈవెన్ జనరల్ స్టడీస్ కూడా చాలా మంది అలాగే ఉన్నారండి, కాదనట్లేదు. కాకపోతే బాధ అయినా అది అలాగే చేయాలి. అంటే గురువు చెప్పినట్టు పిల్లలు వినాలి, ఆ పిల్లలు వినేటట్టు తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైతుందంటే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళకి కాలు నొప్పి లేసినాయి, అమ్మ నాకు కాలు నొప్పి లేసినాయి, రేపు నేను పోను అంటది అమ్మాయి. అన్నప్పుడు తల్లిదండ్రులు లేదమ్మా ఇది ఇలానే ఉంటుంది, ఇలానే నేర్చుకోవాలి, తర్వాత మీకు అలవాటు అవుతుంది, లేకపోతే మా గురువు కోప్పడుతున్నారు కరెక్ట్ భంగిమ కొట్టకపోతే నేను ఇక్కడ చేయించుకోను ఇంకో గురువు దగ్గరికి పోతా ఇలా అంటారు. ఇలా అన్నప్పుడు లేదమ్మా క్రమశిక్షణగా నేర్పుతున్నారు గురువు గారు, మీరు అలానే నేర్చుకోవాలి, నాట్యం అంటే ఇలానే ఉంటుంది, కూచిపూడి అంటే ఇలానే ఉంటుంది, మీరు ఇలానే నేర్చుకోవాలని తల్లిదండ్రులు వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పాలి పిల్లలకి. లేదా అయ్యో నొప్పి పెడుతుందా అమ్మ వద్దులే రేపటి నుంచి వేరే దగ్గరికి పోదాంలే, లేకపోతే ఇట్లా అన్నారు అనుకోండి, అక్కడ ఆ నాట్యశాస్త్రానికి ఉన్న విలువ పోతుంది, వాళ్ళు కూడా కరెక్ట్ నేర్చుకోరు. అంటే ఇప్పుడు నేర్చుకోవడానికి పిల్లల్ని పంపించడం, పిల్లలు రావడం, తల్లిదండ్రులు ఒక సరి అయిన నిర్ణయం కనుక తీసుకుంటే అంటే చదువుతో పాటు
మా పిల్లలకి మరొక మార్గం కూడా జీవితానికి ఉపయోగపడేది ఉండాలి. డబ్బు సంపాదిస్తాం, ఖర్చు పెడుతుంటాం, అది ఒక వాటర్ లాగా వచ్చిపోతుంటుంది, రైనీ సీజన్ లాగా వచ్చిపోతుంది. కానీ గొప్పతనం అనేది ఒకసారి మనిషికి వస్తే ఆ మనిషి పూర్వ పగిలే వరకు పొదుపు అయిన తర్వాత కూడా రిపీట్. అలాంటి వాళ్ళు మహామహులు మన భారతీయ సనాతన ధర్మంలో లక్షల కోట్ల కొలదిగా ఉన్నారు. అంటే వాళ్ళు చేసిన తపనని, వాళ్ళు చేసిన కష్టాన్ని మనం గుర్తు చేసుకుని వాళ్ళని మార్గదర్శకంగా మన పిల్లల్ని వాళ్ళ స్ట్రీస్ చెప్పుకుంటూ మనం పిల్లల్ని మర్చిపోవాలి. నయానా అని భయపెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాగైతే కృష్ణుడు గోపికలకు ఎలా అయితే వెన్న ముద్ద తినిపించి తాను వెన్న తిన్నాడు, ఆ వెన్న తిన్నంత మెత్తగానే చెప్పుకుంటూ వచ్చాడో, అంత సున్నితంగా చెప్పాడో, తల్లిదండ్రులు సున్నితంగా చెప్తే పిల్లలు వింటారు. కఠోర సాధన వైపు మనం మళ్లించే విషయంలో గురువు కష్టపడాల్సిందే, తల్లిదండ్రులు కష్టపడాల్సిందే. పిల్లలకు లోకం తెలియదు, వాళ్ళకి ఏమీ తెలియని పిల్లల్ని తీసుకొచ్చి ఇది చందమామ అంటే సూర్యుని నుంచి చందమామ అనుకుంటారు వాళ్ళు. చందమామ నుంచి సూర్యుడు అనుకుని సూర్యుడు అంటారు. కానీ మనం చెప్పేప్పుడు బాధ్యతగా చెప్పే విధంగా ఇది ఇంతే ఉంటుంది, ఇట్లా సూర్యుడు పొద్దున్న లేచి మనకి డి విటమిన్ కావాలి, పొద్దున్న లేచి సూర్యుడు ముందు ఉండమంటే ఎవరు ఉంటున్నారు అన్నట్లు మేము వేడి భరించాం. కానీ దానికి బదులుగా మెడిసిన్స్ వాడతాం, ఏం పెద్ద ఉపయోగం లేదు. అంటే పిల్లల తల్లిదండ్రులు ఎప్పుడు కూడా గురువు మందలించింది సబబుగా మందలించాడా లేదా ఇంకేదైనా విషయం అదే విమర్శించుకోవాలి. ఒకవేళ గురువును మార్చాల్సి వచ్చినా కారణం సరి అయిందా కాదా? గురువును మార్చొద్దని నేను ఎవరికి అనను. గురువును మార్చు, అసలు వాస్తవంగా పూర్వం ఒకసారి ఒక విద్యలో, ఏదైనా ఒక విద్యలో ఒక గురువు దగ్గర పాదం పట్టుకొని నమస్కరించి అయ్యా నాకు ఇది దానం చేయండి, విద్యాదానం చేయండి అని అడిగితే అర్హత తెలుసుకొని యోగ్యత తెలుసుకొని ఇచ్చేవాడు. ప్రస్తుతం యోగ్యతే కాదు, ఎవరు వచ్చినా వాళ్ళకి నేర్పే కాలంలో ఉన్నాం మనం. సరే అందరికీ అని నేర్పాలనే కదండి మీరు మొట్టమొదటి మీరు అందరికీ అందాలి, అందరికీ అందాలి. అందించే బాధ్యత అందించమని నేను ఎక్కడ చెప్పలేదు. అందించే బాధ్యత కొందరికి ఉంటుంది, అందుకునే యోగ్యత అందరికీ ఉంటుంది. అంటే వచ్చిన విద్యార్థి అందుకునే యోగ్యతలో ఉన్నాడా లేదా, మనం అందించడం సబబా కాదా, గురువులు ఆలోచించాలి. కానీ ఇక్కడ ప్రస్తుత కాలం చాలా లగ్జరీ జీవితాలు అయిపోయినాయి, సూపర్గా డబ్బు చలవిడిగా ఖర్చు పెట్టి హాయిగా బతుకుతున్నాం కాబట్టి అంతంత డబ్బు కావాలి, అంతంత ప్యూర్ ఊరికే రావాలి. అలాంటే కూచిపూడి సాంప్రదాయంలో వెంపటిచిన సత్యం గారు, వేదాంతం సత్యనారాయణ శర్మ గారు వాళ్ళ జీవితాలను ధారపోసి వాళ్ళు ఏ ఒక్క రాత్రి ఖచ్చితంగా నిద్రపోకుండా దీనికోసం కష్టపడ్డారు. ఏ రోజు ఖచ్చితంగా కడుపు నిండా ఉన్నా కానీ తినే సమయం లేక తినలేకపోయారు. లక్షల మందిని తయారు చేసి ప్రపంచంలో ఇచ్చారు. మరి అంత గొప్ప విద్య వాళ్ళు పారంపర్యంగా వాళ్ళ జీవితాలను ధారపోసిస్తే దాన్ని మనం పక్కన పెట్టి అరకొర దాన్ని పట్టుకొని ఏడవడం, దాన్ని పేరెంట్స్ కూడా ఇచ్చేయడం లేదండి. వాస్తవంగా చెప్పాలంటే మన పిల్లలకు ఒక కళ నేర్పాలి అంటే ఆ కళ గురించి మొట్టమొదటి పేరెంట్స్ కొంత దాని మీద నేర్చుకోమన్నట్ల దాని గురించి తెలుసుకోవాలి. తెలుసుకొని అది ఏ స్థాయిలో మన పిల్లాడు అర్హుడా కదా ఫస్ట్ అది కూడా చూసుకో. చాలా ఎడ్యుకేషన్ అంతా కాంపిటేటివ్ అయిపోయింది. వాడికి ఉన్న ఫిజికల్ ఫిట్నెస్ ఏంటి, మెంటల్ ఫిట్నెస్ ఏంటి, చేయగలుగుతారా, రెండు చేయగలరు. కంపల్సరీ నా పిల్ల డాన్సర్ కావాలి అని చెప్పి ఒత్తిడి చేయడము తప్పే, చెయ్యగలిగే వాడిని మధ్యలో ఆపడము తప్ప. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకునే వ్యక్తికి ఇంట్రెస్ట్ ఉందా లేదా కూడా తెలుసుకోవాలి సార్. అంటే అది ఎందుకంటే కొందరు తల్లిదండ్రులకు ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ నేర్చుకునే పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండదు. సో అలాంటప్పుడు అంటే మీ దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్లో ఎవరైనా చూసిలా సార్ అట్లా? అంటే తల్లిదండ్రులకి చాలా ఇష్టం ఉంటుంది క్లాసికల్ డాన్స్ అంటే, బట్ వచ్చిన పిల్లలకి కానీ నేర్చుకునే వాళ్ళకి కానీ ఇంట్రెస్ట్ ఉండదు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు తారసపడ్డారా? ఒకవేళ తారసపడితే మీరు వాళ్ళని ఏమైనా మార్చిన? చాలా మంది పిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళది చిన్న బ్రెయిన్, అప్పుడే ఎదగడం మొదలెట్టిన బ్రెయిన్ కాబట్టి వాళ్ళకి దేని గురించి తెలియదు. తెలియచెప్పేప్పుడే వాళ్ళు ఇష్టపడే రీతిగా, అందుకే ఇందాక చెప్పిన ప్రియం నా భవేది, ఏదైతే మనకి ఇష్టం కాదో మనం చేయం, పెద్దవాళ్ళం కూడా చేయం, చిన్నపిల్లలకంటే మనం కూడా చేయం. దాన్ని మొట్టమొదటి దాన్ని వాళ్ళు ఇష్టపడేటట్టుగా చెయ్యాలి, నేర్పాలి అని మనం ఏకాకి గురువు దగ్గర పట్టుకెళ్ళొద్దు. అక్కడక్కడ ప్రదర్శనలు చూపించడం, ఆ ప్రదర్శన చేసే పిల్లలతో వీళ్ళకి కొద్దిగా ఫ్రెండ్షిప్ చేయడం, దాని మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ పెరిగే విధంగా చేయడం, ఆ తర్వాత మంచి గురువుని ఎన్నుకొని ఆ గురువు దగ్గర తీసుకువెళ్ళడం. సరే ఆ గురువు కమర్షియల్ విద్య మాత్రమే చెప్తాడా, చెప్పిన విద్యకు తగ్గట్టు తీసుకుంటాడా, ఆ నిర్ణయం కొంతకాలం తర్వాత కొంత అటాచ్మెంట్ తర్వాత తెలుస్తుంది, ముందే తెలియదు ఎవరికి కూడా. సో ఆ క్షణాన మీరు కెపబుల్ అయితే, మీరు ఎఫర్ట్ పెట్టగలిగితే ఆ ఎఫర్ట్ వాళ్ళకి పెడుతూ నేర్పించడం తప్పేం లేదు. ఆ నేర్చుకునే విధానంలో గురువు కూడా వాళ్ళకి ఇంకా అంటే ఆ విద్యని మళ్ళీ ఇవాళ నేను క్లాసు పోను అమ్మ అని పేరెంట్స్ దగ్గర చెప్పే పరిస్థితి పిల్లలకు రాకుండా, విద్యార్థులకు రాకుండా ఆ గురువు చెప్పాలి. కాకపోతే ఒకటి ఏంటంటే మీరు ఇందాకన్నారు శరీరంలో కృషి చేసే సమయంలో ఎనర్జీ ఇవ్వాల్సింది తల్లిదండ్రులు, ఆ ఎనర్జీని నృత్యంగా మార్చాల్సింది గురువు. ఈ రెండు పోస్టులు చాలా బాధ్యత. పిల్లాడు ఎదుగుతూ నేర్చుకుంటున్నాడు కాబట్టి శారీరకంగా పరిపక్వత పెద్ద బలిష్టంగా ఉండడు, ఆ బలం సంతరించుకుంటూ నేర్చుకోవాలి.
ఒకవేళ వాళ్ళకి నా దగ్గర చాలా మంది ఇష్టపడని పిల్లలు వచ్చారు, సాధ్యమంత వరకు కృషి చేశాను వాళ్ళకి ఇష్టపడే విధంగా చెప్పడానికి, ఎన్నో రకాలుగా చెప్పడం, ఏయో విషయాలు. అంటే ఇక్కడ ఈ విషయంలోకి వచ్చేసరికల్లా చాలా గమ్మత్తు, మంచి చాలా గొప్ప ప్రశ్న అయి చెప్పాలంటే. చెప్పండి సార్. సనాతన ధర్మం అనేది ఇతర మతాల్లాగా ఒక సబ్జెక్ట్ లాగా బోధించేది కాదు. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది అన్ని మతాలకి, ఇతర మతాలన్నిటికీ 1000 క్లాసులు ఉన్నాయి, వాడు ఎదిగే సమయం కల్లా 2000 క్లాసులు ఉన్నాయి, పీరియడ్స్ ఉంటాయి, దానికి స్పెషల్ టీచర్ ఉంటారు. సనాతన ధర్మం 1000 క్లాసులు, 2 క్లాసులు, 2000 క్లాసులు నేర్చుకుంటే అయిపోయే సబ్జెక్ట్ కాదు. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు షోడశ కర్మలను ఏర్పాటు చేశారు. ఓకే. ఆ కర్మల్లోనే ఈ సనాతన ధర్మం వ్యాప్తి చెందింది, అందులో మిళితమైంది, కలిసి. ఈ సమయంలో మనం బారహస్పత్యం, శౌర్యం, శాక్తేయం, వైష్ణవం, ఇలా గాణహస్పత్యం, ఇలా 6 శాఖలు మన సనాతన ధర్మంలో ఉన్నాయి. దాన్ని 6 మతాలు కూడా షణ్మత సారమే సనాతన. ఈ 6 మతాలు అన్ని సనాతన ధర్మం, అన్ని వాల్యూసే చెప్తాయి. అందులో ఏది ఇష్టం ఉన్న వాళ్ళు దాంట్లోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు మీ పాపకి నేను దుబాయ్ ప్రోగ్రామ్ ఆపర్చునిటీ ఇచ్చానండి. ఫ్లైట్ రూట్ మాత్రమే అంటే మీరు ఫ్లైట్లో వచ్చేస్తారు, సీ రూట్ వచ్చేస్తారు, బాగా. అలా మనకి ఫ్లెక్సిబిలిటీ, సనాతన ధర్మంలో ఫ్లెక్సిబిలిటీ బాగుంది కాబట్టి వచ్చిన విద్యార్థిని అసలు వాడి సమస్య ఏంటో గ్రహించి ఆ సమస్యకు మన ధర్మంలో, మన ఇతిహాసాలలో, మన పురాణాలలో ప్రహ్లాదుడు చిన్నవాడే, మార్కండేయుడు చిన్నవాడే, మరి వాళ్ళందరి వాళ్ళకి భగవంతుడితో సమానంగా మనం పిలుస్తుంది. వైష్ణవ మతం గురించి తెలిపే ఆళ్వార్లు 12 మంది మనలాంటి వాళ్ళే. అందులో కొంతమంది అయోనిజులు అనుకోండి, దైవదత్తంగా పుట్టారు, తల్లిదండ్రులు కాకుండా. నయనాలు శైవ మతం చెప్పేవాళ్ళు అందులో గొప్పవాళ్ళే. ఎలా వాళ్ళందరూ గొప్పవాళ్ళే అంటే చిన్నతనంలో చిన్నవాళ్ళు వాళ్ళకి ఇష్టం ఉండి నేర్చుకున్నారు. ఇష్టం కల్పించడం తల్లిదండ్రులకు, గురువుకు మొట్టమొదటి. కళ పూర్తిగా జనరల్ స్టడీస్ లాగా కళ రాదు. కళకి ఇష్టం ఒకటే మాత్రం సరిపోయి, మీరనే ఇష్టం మాత్రమే సరిపోదు. ఆ ఇష్టం కాకుండా కష్టపడే తత్వం, అది నేర్పే విషయంలో ఇతరత్ర వాళ్ళకి కావాల్సిన ఏదైనా మనం వ్యాపకం చూపించాలి. అంటే దాని విలువను మనం తెలియజెప్పాలి. ఇప్పుడు క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటే నీ విలువ పెరుగుతుంది. ఇప్పుడు చాలామంది సార్ మామూలుగా ఉన్న వాళ్ళని, క్లాసికల్ డాన్సర్లని మనం చూసే తీరు వేరే ఉంటుంది. ఇప్పుడు ఎస్పెషల్లీ అమ్మాయిల్ని ఒక క్లాసికల్ డాన్సర్కి ఇచ్చే గౌరవం వేరుంటుంది, నార్మల్ వాళ్ళకి ఇచ్చే గౌరవం వేరుంటుంది. అట్లా మనం వాళ్ళకి అది తెలియజెప్పాలి, స్టూడెంట్స్కి కానీ, అమ్మాయిలకు కానీ, అబ్బాయిలకు కానీ. ఈ క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటే నీ విలువ ఇలా పెరుగుతుంది, నిన్ను చూసే తీరు మారుతుంది, గౌరవం పెరుగుతుంది. తర్వాత ఈ నాట్య ప్రదర్శన ఇచ్చేటప్పుడు ఆ ఆడియన్స్, అంటే మీరు అన్నారు కదా అక్కడ తీసుకుపోవాలో చూపించాలని, అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అంటే మీ దగ్గరికి తీసుకొచ్చే ముందు నాకు ఒక సినిమా రిఫరెన్స్ తీసుకుంటా సార్, పౌర్ణమి సినిమా. అందులో ఫస్ట్ పాప నేర్చుకుని ఉంటుంది డాన్స్. తన తండ్రి ఏం చేస్తాడు, ఒక శివాలయం తీసుకెళ్ళి ఓ ఇదమ్మా ఇట్లా అమ్మా ఈ నాట్యం అని ఇట్లా ఉండాలంటే, తర్వాత తను కష్టపడి నేర్చుకుంటారు. అంటే దాని గొప్పదనాన్ని మనం తెలియజెప్పాలి. అయితే సార్ ఇంకొకటి, మీరు ఇందాక అన్నారు నేను కూడా డబ్బు తీసుకుంటాను, కానీ నాకు తెలిసినంత వరకు మీరు ఇతరత్ర కంపేర్ చేసుకుంటే మీరు తీసుకునే డబ్బు చాలా తక్కువ. మళ్ళీ మీరు అటు స్కూల్లో వర్క్ చేస్తారు యాజ్ ఎ టీచర్గా, ఇంటి దగ్గర చెప్తారు, ఆన్లైన్ క్లాసెస్ చెప్తారు, తర్వాత వేరే ఊర్లలోకి పోయి నాట్యం నేర్పిస్తే మీకున్న శక్తికి మించి మీరు ఇంకా నాట్యాన్ని చాలా మందికి నేర్పిస్తున్నారు. మీకు ఇంత ఓపిక ఎలా వస్తుంది? అండ్ అంటే నాకేమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి అది కసి అనిపిస్తుంది. అంటే ఇంతమంది నాకున్న కళని నాకు ఎంత వీలైతే అంతమందికి పంచాలి అనే కసి మీకు ఉన్నది అనిపిస్తుంది. దాని గురించి చెప్పండి. చాలా వరకు మీరు అడిగిన విషయాన్ని విశ్లేషించడం విషయంలో మీరు కసి అనేది ఒక రకంగా మనిషిలో ఉత్పన్నం కావడానికి మన కుటుంబ వ్యవస్థ, మన పూర్వీకుల యొక్క స్థాయి పట్టి వస్తుంది. వేదాంతం సత్యనారాయణ శర్మ గారు, వెంపటిచిన సత్యం, వాళ్ళ కుటుంబంలో వారు చేసినంత కృషి వాళ్ళ కుటుంబంలో తర్వాత తరంలో వచ్చిన ప్రతి ఒక్కరూ అంత స్థాయిలో కాదు, ఇంకా కష్టపడాలని చేస్తుంది. ఏమిటి, ఆల్రెడీ ఒక స్టేటస్ ఇచ్చేళ్ళారు. ఆ స్టేటస్ అన్న నిలబెట్టుకోవాలి మొట్టమొదటి. అది నిలబెట్టకపోతే ఏమవుతుంది, పండిత పుత్ర పరమశుంఠ, తండ్రి పండితుడు, కొడుకు ఏమీ రాదు. సో అది కొంతవరకు మనల్ని కమిట్ చేయిస్తుంది. ఆ కమిట్మెంట్తో పాటు వాళ్ళు చేసినవి యథాతథంగా చేస్తే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు అవుతుంది. మరి మనం ఏంటి, మన ఉనికి ఏంటి, మన స్పెషలైజేషన్ ఏంటి? కొరియోగ్రఫీ చేసేప్పుడు శాస్త్రంలో ఏ చెప్పాడు, ఎందుకు అలా చెప్పాడు, దాన్ని నిబద్ధతో పాటిస్తాం. ఎందుకంటే ఎన్నిసార్లు ప్రదర్శించినా, ఒక సెంటెన్స్ని ఎన్నిసార్లు ప్రదర్శించినా, మరోసారి ప్రదర్శించినా శాస్త్రంలో చాలా అవకాశాలు ఉన్నాయి. మార్చి చేయడానికి, ముద్ర మార్చడానికి, గమనం మార్చడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. వాటిని వాడుకుంటుంటాం. కానీ ఇక్కడ చిన్నసత్యం గారు అనేకమైన నృత్య రూపకాలు వారు కొరియోగ్రఫీ చేసి గొప్ప నర్తకిమణులను ప్రపంచానికి అందించి, ప్రపంచం నలుమూలల కూచిపూడి నృత్యం యొక్క విశిష్టతని ప్రదర్శించి అంతటా మన్ననలు తను పొంది నృత్యానికి ఆపాదింపజేసి భారతదేశానికి తీసుకొచ్చారు. వారి పెద్ద కొడుకు శ్రీమయ్య గారు కూచిపూడి అటెండ్ చెన్నైలో నడుపుతున్నారు. వారి అబ్బాయిలో చిన్న అబ్బాయి రవిశంకర్ గారు,
అమోఘమైన పండితుడు. చినసత్యం గారు ఎంత కృషి చేశారో అంతకంటే దిట్టగా పనిచేశారు. కాస్త కొంతకాలం భగవంతుడు అనారోగ్యం ఇవ్వడం వల్ల అలా అనారోగ్యం కాలం చేశారు. లీలా గణపతి నృత్య నాటిక, నవదుర్గా అనే నృత్య నాటిక వారి చేతుల మీదకి వచ్చి అమోఘమైనటువంటి నృత్య రూపకం. అంటే మన పూర్వీకులు మనకు అందించిందే కాకుండా దానికి ఇంకొంత యాడ్ చేయడం, ఈ ఇంకొంత సబ్జెక్ట్ చేయడంలో వాళ్ళు ఏ మార్గంలో వెళితే వాళ్ళు సక్సెస్ అయ్యారు అంటే ఆ సఫలీకృత పొందడంలో వాళ్ళు ఏ మార్గం తీసుకున్నారు, ఎంత కష్టపడ్డారు, ఎలా ప్రదర్శింపచేస్తారు, వాటిని ఆధారంగా చేసుకుని వీళ్ళు కష్టపడ్డం గొప్ప. ఇక్కడ నేను మా వానమామలై వంశంలో భగవంతుడి షోడశోపచార ఆరాధనలలో ప్రతి యాగంలో కానీ, మహాయాగంలో కానీ, నిత్య ఆరాధనలో కానీ, ఆలయంలో నృత్య ఆరాధనలో కానీ, ఆలయంలో జరిగేటువంటి పక్ష ఉత్సవంలో కానీ, మాసోత్సవంలో కానీ, త్రైమాసిక ఉత్సవం కానీ, ఇలా సంవత్సరానికి సంవత్సరం పొడుగుతా జరిగేటువంటి ప్రతి ఉత్సవంలో కూడా నృత్య గీతం అవధారయామి ఉంటుంది. సో పూర్వం దేవదాసికి నర్తించడం అది ఉండేది. కానీ కూచిపూడి నృత్యంలో 1940 తర్వాత ఆడవాళ్ళకు వచ్చింది చూడనుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఒక భక్తిపూర్వకమైనటువంటి అంటే భగవంతుడికి మాత్రమే దారాదత్తం చేస్తూ నర్తించినటువంటి విషయం. శైవ సాంప్రదాయం అంటే శివుడికి సంబంధించిన ఇతిహాసాలను కంటెంట్స్గా చేశారు, కృష్ణుడికి సంబంధించి చేశారు. ఈ దైవం యొక్క ఆరాధనల్లో మా పూర్వీకులతో, మా పెద్దలతో నేను పాలు పంచుకుంటున్నప్పుడు వైష్ణవ సాంప్రదాయంలోకి వచ్చేసరికల్లా నృత్యం ప్రదర్శింపచేయడం అనేది షోడశోపచారాధనలో అవధారాలు ఉంటాయి. వేదేతిహాసాలు, వేదం నుంచి ప్రతిరోజు కొంత భాగాన్ని, దివ్య ప్రబంధం నుంచి కొంత భాగాన్ని, ప్రతి పురాణం నుంచి కొంత భాగాన్ని, ఇలా భగవంతుడికి విన్నపం చేస్తాం. ఆ విన్నపలలో నృత్యం, గాత్రం, సంగీతం రెండు నృత్య గీతం అవధారం. ఈ సాంప్రదాయాన్ని నేను చూడడం, మా పెద్దలు చేయడం, మా తాతగారు కవి, మా తాతగారు కవులే కాకుండా వరదాచార్యులు గారు, వానమాలి వరదాచార్యులు గారు ఒగ్గు కథలు, బుర్ర కథలు, హరికథలు రాస్తూ అందరికీ నేర్పించడం. మన దగ్గర హరిశంకర శాస్త్రి గారు అని చెప్పి వెల్ది హరిశంకర్ వారు మా తాతగారి సుపరిస్థితులు, వారి దగ్గర నేర్చుకోవడం, ఈ అలా పరంపరగా రావడం. అంటే మడికొండ సంస్థానం నుంచి అందరం కలిసి కట్టుగా, మన అందరం బ్రాహ్మణమైనప్పటికీ అందరం కలిగలుపుకుండా మేము వైష్ణవం వాళ్ళ సినిమాలు కలిపి ఆ నృత్యాన్ని మనం ఎందుకు చేయకూడదు, మన వాళ్ళు ఎందుకు చేయకూడదు? వాస్తవంగా అక్కడ అన్యులు ఎవరికి ఇవ్వరు. అంటే ఎవడైతే బ్రాహ్మణై ఉంటాడో నిత్యం యజ్ఞోపవీతం ధరించి గాయత్రి ఉపదేశం తీసుకొని ఆ ఉత్సవం యొక్క అన్ని రోజులు కంకణ ధారణ చేసుకుని వర్ణి అంటాం. అంటే ఆ ఉత్సవంలో పాలు పంచుకునే హక్కు బ్రాహ్మణిగా తీసుకునేవాడు, ఆ నిబద్ధతతో జీవించేవాడు ఆ పీరియడ్ వరకు, ఆ సెకండ్ పీరియడ్ వరకు. అలా వర్ణి తీసుకొని చేసేవాళ్ళే చేస్తారు. అది తెలంగాణ ప్రాంతంలో పెద్దగా లేదు, తెలుగు ప్రాంతంలో పెద్దగా లేదు, తమిళనాడు ప్రాంతంలో ఇప్పటికీ విరాజిల్లుతుంది, చక్కగా బాగా జరుగుతుంది. తాతగారి ఆలోచన అది ఉండింది. నటరాజ రామకృష్ణ గారు అని చెప్పేసి ఆంధ్రనాట్యం పూర్వం ఎప్పుడో క్రితం, చాలా కాలం క్రితం ఉండే, చాలా దశాబ్దాల క్రితం ఉన్న శాస్త్రాన్ని వాళ్ళు వేరికి తీశారు. అప్పుడు తాతగారితో ఆయన సన్నిహితులుగా ఉండడం, వారితో తాతగారితో కొంత వాళ్ళు పంచుకోవడం. అట్లాగే వరదాచార్య తాతగారు, మా తాతగారు రాజారెడ్డి గారు అని చెప్పి మాకు చాలా గ్రేట్ డాన్సర్స్, వాళ్ళకి శివస్థుతి కీర్తన ఒకటి రాసి ఇవ్వడం. ఇట్లా ఆయన నాట్యానికి ఆయన దగ్గరగా సేవలు అందించడం వల్ల నన్ను నాట్యంలో పంపించడం అనేది. ఆయన పంపించినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, ఇంట్లో ఉన్న నలుగురు తాతగారులో లోకంలో మంచి స్థాయిలో ఉన్నాం, ఆధ్యాత్మిక పరంగా ఉన్నాం, సాహిత్య పరంగా ఉన్నాం, రాజకీయంగా అందరికీ దగ్గరగా ఉన్నాం. మరి ఇప్పుడు నేను ఇందులో పంపుతాం, మేము నేర్చుకుంటున్నాం. ఆ స్థాయికి రాకున్నా నీకంటూ నీకు ఒక ప్రత్యేక గుర్తింపు, నీ గుర్తింపుతో పాటు ఆ శాస్త్రాన్ని అవహేళన చేయకుండా, అబాసుపాలు చేయకుండా కొంత ప్రదర్శింపచేయడం, ఆ స్థాయి వరకు రావాలి. అంటే వారన్నట్టుగా ఆ స్థాయి వరకే వచ్చాను, నేను పెద్ద గొప్పవాడిని కాలేదు. వారన్నట్టుగా ప్రదర్శింపచేయడం. కాకపోతే ఆచార్యుడు, గురువులు ఏది ఇచ్చారో దాన్ని పాటించడం, వెరితలలు లేకుండా పాటించడం, ఆ స్థాయిలో పనిచేస్తున్నాను. కాకపోతే నాకు డబ్బు చాలా అవసరం ఉంది కాబట్టి మీరు అన్నట్టుగా ఫతిమా గర్ల్స్ స్కూల్, మిషనరీ స్కూల్, FMM వాళ్ళని నిర్వర్తించి FMM స్కూల్లో నేను పనిచేయడం జరుగుతుంది, శాస్త్రీయ నృత్య అధ్యాపకుడికి. అంతర్గతం చాలా సెంట్ గ్యాబ్రియల్లో చేశాను, సెంట్ డాన్స్లో చేశాను, బిషప్ బెరటాలో చేశాను, కామారెడ్డి జీవదాన్లో చేశాను. వాళ్ళకి సంబంధించిన గోల్డెన్ జూబ్లీస్, సిల్వర్ జూబ్లీస్ చాలా చేశాను. నేను చేసినట్టుగా వాస్తవం ఇక్కడ ఎవరు గోల్డెన్ జూబ్లీస్ ఇవన్నీ ఎవరు చేయలేదు ఇక్కడ లోకల్లో. ఇక్కడ ప్రొద్దుటూరులో ఒక మిషనరీ స్కూల్ యొక్క సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేశాను. మన దగ్గర మహిబాద్లో ఫాతిమా స్కూల్, అది దాని వాళ్ళ గోల్డెన్ జూబ్లీ చేశాను. నిర్మలా హై స్కూల్ డోర్నకల్ వాళ్ళది సిల్వర్ జూబ్లీ చేశాను. సో లక్కీగా నాకు కూడా మంచి ఆపర్చునిటీస్, చాలా మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి. కాకపోతే మిషనరీ స్కూల్స్ అనగానే మన వాళ్ళందరూ వాళ్ళకెందుకు విద్య అంటే చదువుకునే వాళ్ళు ఒకటి ఏమిటి అంటే లోకంలో ఉన్న అన్ని విషయాలు అందరికీ తెలియాలని చేస్తారు. అని నేర్చుకోవడం వల్ల నాకు ఎంతో కొంత పిల్లలకు ఉపయోగపడుతుంది, శారీరకంగా, మానసికంగా. ఇంకొక రెండో కోణం ఏమిటి అంటే నృత్యం నేర్చుకోవడం మీకు శారీరక దారుఢ్యం వస్తుంది, బలం వస్తుంది,
ప్లస్ కంటెంట్ జ్ఞానాన్ని పంచుతున్నాం. మూడో కోణాన్ని ఇప్పుడు మీకు చెప్తాను. ఒక విద్యార్థిని మీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు అనుకోండి. మీ 2 పిల్లల్లో ఒకరిని శాస్త్రీయ నృత్యం పంపించండి, ఇంకొక అమ్మాయిని పంపించకండి. ఇద్దరు క్లాస్లో వినే లెసన్స్లో ఎవరు త్వరగా దాన్ని అంటే ఖచ్చితంగా వినగలుగుతున్నారు, దాన్ని రిజిస్టర్ చేసుకోగలుగుతున్నారు, రిమైండ్ చేయగలుగుతున్నారు. ఆ గ్రాస్పింగ్ లెవెల్స్, ఐక్యూ లెవెల్స్ అనేది కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అండ్ ఐక్యూ లెవెల్స్ క్లాసికల్ అంటే శాస్త్రీయ నృత్యం ద్వారా 100కు 200% పెరుగుతాయి. వాళ్ళు అక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కారణం పిల్లల్లో జనరల్ స్టడీస్ బాగా చదవాలి, అవి తొందరగా వాళ్ళకి అర్థం కావాలి. టీచర్స్ ఎంత కష్టపడి చెప్పినా కొంతమంది పిల్లలకి అసలే రాదు. అలాంటి వాళ్ళు కూడా కొంతైనా దాంట్లో సంపాదించుకోవాలి. సరే 100% మార్క్స్ రాకుండా 35 మార్క్స్తోనే వాడు పాస్ కావాలి, బార్డర్లో ఉంటాడు, వాడిని కూడా లాక్ రావాలి అన్నప్పుడు ఐక్యూ లెవెల్ పెరగాలి. ఐక్యూ లెవెల్స్ పెరగాలి అన్నప్పుడు దానికి తగ్గ సాధన అంటే నృత్యంలో శారీరకంగా మాత్రమే లేదు, మానసికంగా శారీరకంగా. మనిషి ఇందాకే చెప్పాను, నృత్యానికి 8 అంకాలు. మనసు 4 విధాలుగా పనిచేస్తుంది, శరీరం 4 విధాలుగా పనిచేస్తే మీకు ఒక అంగహారము భంగిమ మీరు అన్నారు కదా, అంగహారం కొన్ని భంగిమలతో కూడుకున్న అంగహారం, ఆ అంగహారం అప్పుడు ప్రదర్శించడం అంటే అప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మనసు ఎట్ ఏ టైం 4 విధాలుగా ప్రశ్న. దశరథుడు అని రాముడి తండ్రి అనగానే ఆయన 10 రథాలను నడిపాడని మన వాళ్ళు అనుకుంటారు, కానీ అసలు దాని మూలార్థం రథ అంటే మనసు, రథము అంటే మనస్సు. దశరథ అంటే తన యొక్క రాముడి యొక్క తండ్రి మనస్సు ఒకేసారి 10 సమస్యలకి పరిష్కారాలను చెప్పగలిగినటువంటి అంత గొప్ప ఆలోచింపగలిగినటువంటి బ్రెయిన్, అంత గొప్ప శక్తి కలిగిన మనస్సు కలిగిన వాడు. అందుకు దశరథుడు. అలాగే ఇక్కడ నృత్యం మనస్సు 4 రకాలుగా పనిచేస్తుంది, శరీరం 4 రకాలుగా పనిచేస్తుంది. ఆ విధంగా వాళ్ళకి కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవకాశం ఉంటుంది కాబట్టి కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇది నేను ఇట్లా కాన్సన్ట్రేట్ చేస్తేనే ఇది నేర్చుకోగలుగుతున్నాను. సో ఈ ఇంప్లిమెంటేషన్ స్కూల్లో కూడా ఉపయోగపడుతుంది, చదువులో కూడా. అంటే అక్కడ కష్టం అది ఎందుకు కష్టం నేను అక్కడ చేస్తున్నాను. మీరు బాగా చూడండి, వాళ్ళ బర్త్డేకి ఒక డ్రెస్ మంచిది కొనిచ్చారు, ఒక సర్వీస్ పక్కన పెట్టారు, సడన్గా ఆ ఫంక్షన్ వచ్చింది, మీరు ఒక డ్రెస్ ఇచ్చారు, అది వీళ్ళకి అంత బాగా అనిపించదు. అమ్మ నాకు ఫలానా రోజు బర్త్డే రోజు కొనిచ్చావు కదా డ్రెస్, అది వేసుకో. సో అంటే వాళ్ళు చూస్ చేసుకోగలుగుతారు. అంటే వాళ్ళు ఎన్నుకునే విధంగా మనకి ఇది ఒక గొప్ప మార్గం. పిల్లలు వాళ్ళ యొక్క మానసిక పరిపక్వతకి, శారీరక పరిపక్వతకి చాలా గొప్పగా ఉంటుంది. ఇంకొకటి క్రమశిక్షణ ఇక్కడ చాలా బాగా వస్తుంది. గురుముఖత నేర్పితే అంటే ఆన్లైన్ క్లాసెస్లో చెప్పినా, ఇప్పుడు నా దగ్గర సృష్టి అని చెప్పి కెనడాలో ఉంటారు, వైశాస్ కరీంనగర్ వాళ్ళు కెనడాలో ఉంటారు. అమ్మాయి ఫస్ట్ యూఎస్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు కిడ్గా ఉన్నప్పుడు 4 years అప్పుడు చేంజ్ చేశారు. ఇప్పుడు తను 3rd standard 4th standard దాకా వెళ్ళి బట్ ఇంకా కొనసాగుతుంది అమ్మాయి ఆన్లైన్ క్లాసెస్. గత సంవత్సరం నుంచి మన దగ్గర గచ్చిపూజ చేయించుకున్నాడు, మన రామాలయంలో గచ్చిపూజ చేయించుకుని వెళ్ళారు. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు తను కెనడాలో జరిగిన ప్రతి మెయిన్ ప్లాట్ఫామ్లో ప్రదర్శనకి ఆ అమ్మాయికి ఆహ్వానం వస్తుంది, వెళ్తుంది. దాని స్థాయిని అంటే నేర్చుకునే స్థాయిని, ప్రదర్శించే స్థాయిని, మంచి ప్లాట్ఫామ్స్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు ఒక రుచి, గౌరవం అనే ఒక రుచిని వాళ్ళకి చూసినప్పుడు ఆ గౌరవం కోసం మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారు, ఇంకోటి కొత్త ఐటమ్ నేర్చుకుంటారు, దాన్ని ప్రదర్శిస్తున్నారు. అంటే ఈ ప్రక్రియలో తల్లిదండ్రి అయినా గురువు అయినా ఫెయిల్యూర్ అవ్వద్దు. అప్పుడు ఫెయిల్యూర్ అయితేనే, గురువు ఫెయిల్యూర్ అయితే తల్లిదండ్రుల దగ్గర కంప్లైంట్ వస్తుంది గురువు మీద. తల్లిదండ్రులు ఫెయిల్యూర్ అయితే గురువు దగ్గర ఏమంటారు వాళ్ళు వచ్చేసి, పిల్లలు మీరు చెప్తున్నారు సార్, నాకు దీని గురించి మీరు చెప్పినంత వరకు ఇది అవుతుంది, మిగతా సమయంలో నేను చేయలేకపోతున్నాను, నాకు సమయం దొరకలేదు, నాకు చదువులు బాగున్నాయి, హోంవర్క్ బాగుంది, దానికి కూడా ప్రియారిటీ ఇవ్వాల్సి వస్తుంది, అది జాగ్రత్తగా చేయమని చెప్తున్నారు అమ్మ వాళ్ళు, కాబట్టి నేను సాధించాను. అంటే మా తల్లిదండ్రుల మీద గురువు మీద 2 కళ్ళను 2 దిక్కుల వాళ్ళు చెప్తారు. కాకపోతే మన 2 కళ్ళు జాగ్రత్త వాళ్ళు పెట్టి వాళ్ళకు వాస్తవంగా ఎత్తుల కంటే ఎక్కువ నర్తకి కానీ, నర్తకుడు కానీ, గాయకుడు కానీ, వాయిద్యకారుడు ఎవరైనా, కళాకారులు ఎవరు కూడా కర్మ సన్యాసిగా చెప్పాలి. కర్మ సన్యాసి అంటే భగవంతుడి స్పిరిచువల్ విషయాన్ని ప్రకటింపజేస్తున్నాం. పాడేవాళ్ళైనా, వాయించేవాళ్ళైనా, నర్తించేవాళ్ళైనా ఇతిహాసాల నుంచి తీసుకున్నటువంటి గ్రంథాలని విషయాలని మనం చెప్తున్నాం. ఆ విషయాలు చెప్పడం వల్ల అందులో సత్యదూరమైన విషయం ఎక్కడ ఉండదు. ప్రతిదీ సత్యం, ధర్మం, న్యాయం ప్రకటించేదే సర్వమానవ సౌభ్రత్వాన్ని తెలిపేది, సర్వమానవ శ్రేయస్సు కోరేటువంటి ప్రతి అంకం దరిదాపు అదే మూలాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళలో కూడా సద్గుణాలు ఉత్పన్నమవుతాయి, వాళ్ళు ఒక మంచి క్యారెక్టరైజ్డ్ పర్సన్గా వస్తారు. ఇప్పుడు ఇవాళ సినిమా యాక్టర్స్ని తీసుకునే ప్రతి ఒక్కరిని మనం హైలీగా పోగొడతాం. ఆర్టిస్ట్ వాడి సొంత జీవితంలో సొంత మనసుకు కావాల్సిన ఇష్టాలన్నీ త్యజించి కష్టపడతారు. అట్లా ఆర్టిస్ట్ సన్యాసి, కర్మ సన్యాసి అంటే కర్మ పని చేస్తూ సన్యాసత్వం. బట్ దేనికి? లోకం కోసం చేస్తాం. చెట్లలో కూర్చొని అడవిలో కూర్చొని తపస్సు చేసినా ఏదో యోగా గురించి చెప్పడానికో ఇంకో గొప్ప భగవంతుడు ఒక విషయం గొప్పది. వాళ్ళు కూడా ఆహార పానాలు అంటే ఆహారము పానీయంతో వదిలిపెడుతూ చేస్తున్నారు. వీళ్ళు లోకంలో ఉంటూ, లోకంలో కలిసి, లోకం వాళ్ళతో మెదులుతూ వాళ్ళకి తగ్గై చెప్పాల్సి వస్తుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే కర్మ సన్యాసమే చాలా క్లిష్టమైనది. భగవంతుడైన
మనందరికి జగత్తుకు గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో అదే చెప్పాడు, కర్మ సన్యాసమే నేను ఇష్టపడతాను, అదే గొప్ప నిమితి. అంటే కర్మ సన్యాసం చేస్తున్న వాళ్ళలో శాస్త్రీయ, నృత్య, సంగీత, వాయిద్య కళాకారులందరూ కూడా కర్మ సన్యాసులనే చెప్తారు. వాళ్ళు ఒక రకంగా జీవన త్యాగం చేసిన వాళ్ళే. వాళ్ళు సమాజానికి మార్గదర్శకులుగానే ఉంటారు. కాకపోతే ప్రతి కాలమాన వ్యవస్థల ప్రకారం బ్రతకడానికి, ఆ స్థాయి బతకడానికి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలకి, వాళ్ళ భార్యకి మంచి జీవితం డబ్బును ఆశించడంలో ఎక్కడ తప్పు లేదు, ఆశించాలి. ఎందుకంటే వీళ్ళు పిల్లలు ఇప్పుడు తన కడుపున పట్టిన వాళ్ళ సంతతి శిష్యులు పిల్లలే. మరి అందరినీ బ్యాలెన్స్ చేయాలన్నప్పుడు వీళ్ళకి ఇచ్చేది ఇస్తాం, వాళ్ళకి ఇవ్వకపోతే యాజ్ ఎ పేరెంట్గా తండ్రిగా ఫెయిల్యూర్ అవుతున్నాడు, యాజ్ ఎ గురువుగా సక్సెస్. అంటే ఒక మనిషి ఎప్పుడు కూడా తను ఎన్నుకున్న రంగాన్ని ప్రకారం ఇతరత్ర వాటికి అక్కడ కూడా నష్టం జరగకుండా డబ్బు ఆశించాలి. మీరన్నట్టుగా నేను ఈ డబ్బు సాధన కోసమే 2 స్కూళ్ళల్లో, ఉదయం ఒక స్కూల్లో, సాయంత్రం ఒక స్కూల్లో చెప్తాను. ఉదయం ఎర్లీ అవర్స్ అబ్రాడ్ వాళ్ళందరికీ, అబ్రాడ్ నుంచి నాకు ఎక్కువ అమౌంట్ వస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ సృష్టి అనే వాళ్ళు నాకు చాలా అమౌంట్ వస్తుంది. సో నాకు అది చాలా ఉపయోగపడుతుంది. హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయి ఆన్లైన్లో నేర్చుకుంటుంది. ఆ అమ్మాయి పూర్వం అంటే మొదటి నుంచి నా దగ్గర నేర్చుకుని, పూర్వం వేరే గురువు గారి దగ్గర నేర్చుకుని చక్కగా నేర్చుకుంది అమ్మాయి. కానీ ఆ అమ్మాయి తను చేయించగలగాలి అనే స్థితిలో ఉంది. అంటే ఏమిటి, మీకు ఇందాక చెప్పాను, ఒక ప్రదర్శన నడిపించడానికి సూత్రధారిగా గురువు నట్వంగిస్ట్గా కూర్చుంటారు. ఆయన ఇచ్చే డైరెక్షన్స్ని పాడేవాళ్ళు కానీ, వాయించేవాళ్ళు కానీ, నర్తకి కానీ ఈ డైరెక్షన్స్ని ఫాలో అవుతుంది. ద డైరెక్టర్ ఈజ్ అ గురు. ఆ గురుస్థానంలో కూర్చోవడానికి నట్వంగం నేర్చుకో. సో ఆ నట్వంగం 2 తాళాలు ఉంటాయి, కానీ ఆ తాళాలు చేష్టలు వేరు ఉంటాయి. అవి నేర్చుకోవడానికి అనుకోకుండా ఆన్లైన్ నా దగ్గర క్లాస్కి వచ్చిన తర్వాత డాన్స్ కూడా నా దగ్గరికి రావడం నేర్చుకుంటారు. వాళ్ళు మంచి డబ్బు ఇస్తారు. ఇప్పుడు నా దగ్గర మొదటి నుంచి నేర్చుకున్న పిల్లలు ప్రతి ఒక్క ప్రక్రియ, వాళ్ళు ఎంత తక్కువ సబ్జెక్ట్ నేర్చుకున్నా అది వాళ్ళు పాడగలుగుతారు, తాళబద్ధంగా పాడగలుగుతారు, అందులో ఏం అడుగులు వేస్తారో అవి నట్వంగం వేయగలుగుతారు. ఇవాళ కాలంలో చాలా ప్రదర్శనలో నేను ఎక్కడ గురువులను దూషించడానికి మాట్లాడట్లేదు, కానీ గురువుల యొక్క బాధ్యతను కొంత విస్మరించి కొంతమంది గురువులు డివోషనల్ సాంగ్స్ పెట్టుకొని వాటి మీద ఏదో 4 అడుగులు 4 ముద్రలు పెట్టి నేర్పిస్తుంది. ట్రెడిషనల్ ఇందాక మీరు మాడిఫై అయినారో అక్కడ మాడిఫై అవుతుంది. ఏ సాహిత్య రచన నృత్యానికి పనికొస్తుంది, దాని యొక్క ఛందస్సు క్రామరీ. సాహిత్యానికి ఉన్నటువంటి ఛందస్సే సంగీతానికి ఉంటుంది, సంగీతానికి ఉన్నటువంటి ఛందస్సే నృత్యానికి. అసలు ఆ చందబద్ధమైనటువంటి కూర్పును మనం తెలిసి ఉండాలి. తెలిసిన విధాన్ని ఖచ్చితంగా మనం కొరియోగ్రఫీ చేయాలి. లేదు, పెద్దవాళ్ళు చేసిన వాటిని నేర్చుకుని వాటిని ప్రదర్శింపజేయడం, నేర్పి ప్రదర్శించడంలో బాధ. అలా చేస్తూ కొత్త మనం ప్రదర్శించాలి. కానీ డివోషనల్ సాంగ్స్ అనగానే సొసైటీలోకి వచ్చేసరికల్లా లలిత సాహిత్యంలోకి వెళతాయి. కొన్ని పదాలు అక్కడ పొందుపరిచినప్పటికీ అవి ఇవ్వాల్సినటువంటి మెసేజ్ ఇవ్వలేకపోతాయి. అలాంటి వాటిని మనం ప్రమోట్ చేస్తాం. ఆ ప్రమోట్ చేసే సమయంలో ఖచ్చితమైన శాస్త్రీయ నృత్యాన్ని పాటించకుండా దాన్ని సెమీ క్లాసికల్ లేము, క్లాసికల్. అదొక బాధ. అంటే పిల్లల్ని మనం తప్పుదోవ పట్టిస్తుంది. రెండవది ప్రాపర్టీస్ నృత్యంలో వాడడం. పూర్వం నుంచి మన వాళ్ళు తరంగంలో పళ్ళెం, ఇత్తడి పళ్ళెం వాడడం, మన దగ్గర తాంబాడం అది వాడడం, తల మీద చిన్న కలశంలో జ్యోతి దీపం వాడడం, అది కుండ మీద ఇవన్నీ ఇంద్రుడి సభలో ఉన్నటువంటి అప్సరసలు రంభ, మేనక, ఊర్వశి, తిలోత్తమ ఎవరనుకున్నాం వాళ్ళు చేసే విధానాలలో ఆర్భటి అని ఒక విధానం ఉంది. సో ఆర్భటి విధానానికి సంబంధించి వస్తుంది. అవి కాకుండా హూప్, పిల్లలు మనం స్కూల్లో ఆడిచ్చే హూప్ని నడుము పెట్టి ధరించడం, కళ్ళకు బట్టలు కట్టి గంతలు కట్టి చేయించడం, ఇవన్నీ స్కేటింగ్ షూ వేసుకొని చేయించడం. అంటే కళని అపహాస్యం చేయడం తప్పించి దానికి ఇంకా మనం గొప్పతనాన్ని ఆపోదించడం జనాలకు తెలియదు. ఇప్పుడు మీరు పండగ రోజు పెట్టి అన్నం అయితే పెట్టరు కదా, పరమాన్నమో పులిహోరో దధ్యాన్నం వస్తారు. వాటి వంటక విధానం వేరుంటుంది, దాంట్లో వచ్చే పదార్థాలు వేరు. నా ఉద్దేశ ప్రకారం నృత్యంలో శబ్దం కానీ, తరంగం కానీ, పదం కానీ, జావళి కానీ, పదవర్ణం కానీ, కీర్తన కానీ, దరువులు కానీ, సాహిత్యం విధానాలు ఉన్నాయి, రచన విధానాలు ఉన్నాయి, సంగీత విధానాలను, నృత్య విధానం, వాటిని దాటకుండా వాటిని అవలంబించి చేసినంత వరకు అది సఫలీకృతం అవుతాం. తద్వారా మనం కూడా గొప్పవాళ్ళం అవుతాం. మనం కూడా ఒక మంచి యజ్ఞంలో పాల్పంచుకుంటాం, కళా యజ్ఞంలో పాల్పంచుకున్నవాళ్ళు. అప్పుడు దైవం కూడా దానికి అనుగ్రహం తోడు చేస్తాడు, తన అనుగ్రహాన్ని తోడు చేస్తాడు. దైవ అనుగ్రహానికి అసలు శాస్త్రీయ నృత్యం, సంగీతమే మనకి దైవానికి చెరువుగా తీసుకుపోవడానికి చెప్తుంది. దైవానికి చేరువు ఎక్కడ వెళ్ళట్లేదు. ప్రతి ఊళ్ళల్లో ఉత్సవాలు అందరూ చేస్తున్నారు. ఏం చేస్తారు, ఏం చేయిస్తారు తదనంతరం విషయం. నేనే పెద్ద గొప్పగా చేస్తున్నట్లేదు. నాకు గురువుల ద్వారా వచ్చిన చిన్న విషయాన్ని, ఆ విషయాన్ని జాగ్రత్తగా నేర్పుకొని అంతవరకు నేను దాటలేదు. కానీ చాలా చోట్ల చెప్పడానికి, చాలా చేయడానికి కసి ఒక్కటే కాదు. మా పెద్దలు వాళ్ళ స్థాయి గొప్పది, వాళ్ళ స్థాయిని చేరుకోకుండా వీడు వాళ్ళ స్థాయిని పొడగొట్టి, అంటే వాళ్ళకున్న గౌరవాన్ని తప్పించాడు కృష్ణదేవు అని చెప్పి అనకుండా, లోకం అనకుండా ఒకటి, ప్లస్ నా కుటుంబ అవసరాలకి సరైన డబ్బు కావాలి కాబట్టి
నేను ఇది చేస్తూ డైరీ ఫామ్ కూడా మెయింటైన్ చేశాను, అగ్రికల్చర్ కూడా చేశాను. కారణం ఏంటి, ఆ సమయంలో ఇంత డబ్బు వచ్చేది కాదు నృత్యంలో. నేనున్న సమయంలో ఒక గురువు గారు అయితే నా దగ్గర 30 రూపాయలే తీసుకున్నారు నెలకు. కానీ అదే గురువు గారి దగ్గర ఒక కారణం వల్ల నేను బయటికి రావాల్సి వచ్చింది. సో నా రంగ ప్రవేశ కార్యక్రమం బాసర సరస్వతి అమ్మవారి దగ్గర జరిగింది. సో అప్పటికి వాళ్ళు ఎందుకు అలా మారారో, నేను ఎందుకు ఇబ్బంది పట్టాను, జస్ట్ అప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రంగశాపేట కాలేజీలో. సో నేను మా పేరెంట్స్ని ఒప్పించుకొని ఆ ఖర్చు పెట్టి అక్కడ దాకా వీళ్ళని తీసుకెళ్ళి ఆర్కెస్ట్రాని తీసుకెళ్ళి వాళ్ళ నట్వంగంలో, అంటే లైవ్ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ ఇక్కడ ఎక్కడ లైవ్ ప్రోగ్రామ్స్ మన దగ్గర పెద్దగా లేవు, అన్ని ఆడియో క్లిప్పింగ్స్ పెట్టడం చేయించడం. సో అంటే నర్తకుడు కొంతమందితో కలిసి ప్రదర్శించాలి అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ప్రదర్శిస్తుంది. క్యాసెట్ పెడితే క్యాసెట్లో ఏదో ఉంది తెలుసు కాబట్టి, అంటే గురువు ఇచ్చిందైనా తెలుస్తుంది, కానీ ఆ సిచ్యువేషన్లో ఎలాంటి ఒడిదొడుకులు వచ్చినా సర్దింపులే కాకుండా కట్టుబాటు స్ట్రిక్ట్గా ఉంటాం. పెద్దవాళ్ళు పూజ చేసేప్పుడు అందరం చేతులు కట్టుకొని చక్కగా కూర్చుంటాం. వాళ్ళు ఊరికే పిల్లాడిని గుడికి పంపితే వాడు చేస్తాడు ప్రదక్షిణ, లేకుంటే లేదు, మొక్కుతాడు. వాడు ఇతరత్రా కూడా మానసికంగా శారీరకంగా చేయవచ్చు. అలా ప్రదర్శనలు జరిగిపోతున్నాయి. ఈ డబ్బు అవసరమే కాకుండా గురువు యొక్క స్థానాన్ని తగ్గిస్తుంది ఈ విధానం. ఆ రంగ ప్రవేశ కార్యక్రమంలో చక్కగా అమ్మవారి సమక్షంలో చక్కగా చేశాను, బాగా జరిగింది. కొంచెం వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టడం నాకు కటువుగా అనిపించింది. ఎందుకంటే వాస్తవంగా మొదటి నుంచి నేను ఎవరితోని, పిల్లలతో కూడా మందలింపు కూడా చాలా గ్రాండ్ వర్డ్స్ వాడతాను. పిచ్చి పిచ్చి వర్డ్స్ ఎక్కడ వాడను. నా ఫీల్డ్లో పిచ్చి పిచ్చి వర్డ్స్ వాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ అలా కూడా వాడను. కాకపోతే శరీరం మీద ఎక్కువ భారం వేస్తాను. అదే 100 సార్లు చేయించడం, 10 సార్లు చేయించడం, అదే వాళ్ళు ఇబ్బంది పెట్టడం వల్ల నేను బయటికి రావడం, అదే విషయంలో నాతో పాటు కొంతమంది బయటికి రావడం. నేను అప్పటికప్పుడు కూచిపూడి వెళ్ళి అక్కడి నుంచి కూచిపూడి గ్రామంకి వెళ్ళి అక్కడి నుంచి వెంపటిచిన సత్యం గారు అప్పుడు సమ్మర్ క్యాంప్ నేర్పుతున్న, సమ్మర్ క్యాంప్లో జాయిన్ అయ్యి వారి దగ్గర నుంచి వారి సలహా మేరకు, అంటే చెన్నైకి నేను పోలేను కాబట్టి వారి సలహా మేరకు వారు పసుమర్తి శ్రీనివాస శర్మ గారు అని చెప్పి వారిని నాకు గురువుగా ఒప్పించడం, వారిని తీసుకొచ్చి ఇక్కడ నేను దుర్గేశ్వర స్వామి గుడి దగ్గర ఒక హాల్ 2 తీసుకుని, వారి కోసం ఒక రూము, నేర్చుకోవడానికి ఒక హాల్ నేర్చుకొని, నాతో పాటు వచ్చిన పిల్లలకి నేను నాకు వారి దగ్గర నేర్పించుకుంటూ, వారికి సరైన జీతం పిల్లల దగ్గర నుంచి కలెక్ట్ కాకుండా మా నాన్నగారు గవర్నమెంట్ ఇచ్చారు, మా నాన్నగారి దగ్గర నుంచి తీసుకుంటూ, నేను అప్పుడే నైమ్నగర్ మోడల్ పబ్లిక్ స్కూల్లో జగన్మోహన్ రావు గారు అని చెప్పి నైమ్నగర్ మోడల్ పబ్లిక్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, వారి దగ్గర వారు అడిగితే టీచర్గా వెళ్ళాలంటే మా మొదటి గురువు గారే పంపించారు. వాస్తవంగా ఆవిడే పంపించారు. ఆవిడ ఇచ్చిన ఇది, ఆవిడ నువ్వు వెళ్ళు చెప్పు అని ఆవిడ హ్యాండ్ ఓవర్ చేస్తేనే వెళ్ళింది. ఆవిడ గురుముఖతానే నేను గురువుగా వెళ్ళడం జరిగింది. అక్కడ కొంత జీతం రావడం, ఇవన్నీ ఎఫర్ట్గా పెడుతూ నేను వాడుకోకుండా ఇంకా కలుపుతూ చేస్తూ నేర్చుకున్నాను. ఆయన అనుకోకుండా వీటీపీఎస్లో ఆయనకు పోస్ట్ వచ్చింది. విజయవాడ ధర్మల్ పోలీస్ స్టేషన్లో వాళ్ళకు స్కూల్ ఉండేది, దాంట్లో డాన్స్ మాస్టర్ పోస్ట్ వచ్చింది. అది చాలా గ్రేట్ పోస్ట్. కాబట్టి ఆయన వెళ్తూ వాళ్ళ కజిన్ పసుమర్తి మురళీకృష్ణ శర్మ గారు, వాస్తవంగా నేను చాలా నృత్యం నేర్చుకోగలిగింది అంటే వారి దగ్గర. అవన్నీ కూడా వారు నేర్పిన కూడా వెంపటిచిన సత్యం గారు కూర్పు చేసిన వారి కొరియోగ్రఫీ అంతటితో నేర్చుకున్న విద్యనంతా కూడా వారు చాలా వరకు అక్కడక్కడ తప్పిదాలు ఉంటే వాటిని సరిదిద్ది కరెక్ట్ చేసి చెప్పి పసుమర్తి మురళీకృష్ణ గారు. సో వారి తదనంతరం నేను చెన్నైకి వెళ్ళడం, గురుగారి దగ్గరికి సత్యం మాస్టర్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ అబ్బాయి రవిశంకర్ గారి దగ్గర వెళ్ళడం నేర్చుకోవడం. వాళ్ళ బ్యాలెన్స్లో కూడా వాళ్ళ దగ్గర నవదుర్గ బ్యాలేలో, అన్నమయ్య బ్యాలెలో, ఇలాంటి బ్యాలెన్స్లో వాళ్ళతో పాటు చేయడం అలా కొనసాగుతూ వచ్చింది. కానీ నాకు డబ్బు బాగా కావాల్సి రావడం వల్ల నేను ఇప్పుడు ఇలా కష్టపడుతున్నాను. రెండోది గురువులు మారడం అంటే, ఇప్పుడు 2 గురువులు వాళ్ళు నాకు పంపిస్తూ వచ్చాను. మొదటి గురువు దగ్గర మాత్రం కొద్దిగా నేను కష్టపడ్డాను. సరే, ఆ కష్టం పోయినప్పటికీ ఇప్పటికీ నేను వారిని, ఎందుకంటే గురువు స్వయంగా చేయకుండా వాళ్ళ బంధువులు ఎవరైతే వచ్చారో అక్కడ చేయడం అలా జరిగింది. నేను గురువుని కూడా అనడానికి ఆస్కారం, ఎందుకంటే ఆమె కంటే చిన్నవాడిని, ఆమె కనుసన్నలను మెదిలేవాడిని. మొదటి ప్రదర్శన మాత్రం వారి చేతుల మీదుగానే జరిగింది, మొదటి గురు చేతుల మీద. నేను ఎక్కడ ధిక్కరించలేదు. సరే, ఇప్పటికి కూడా ఎక్కడ మేము తారసపడ్డా, ఈవెన్ బై ఫోన్ కాల్ అయినా నమస్కారమే చెప్తాను, అదే మర్యాదతో ఉంటాను, అదే పద్ధతి. ఎందుకు అంటే గురువు నుంచి మనకి ఇబ్బందులు వచ్చినా ఓర్చుకొని కొనసాగే పరిస్థితి ఉండాలి. అంటే నా జీవితం నాకు చెప్పింది ఏమిటి అంటే, మనం గురువును మార్చాల్సి వచ్చినా గౌరవప్రదంగానే వెళ్ళాలి, తదుపరి కూడా అలాగే కొనసాగాలి, పూర్వం గురువు లాగానే కొనసాగే విధంగా వారిని గౌరవించాలి. ఇప్పుడు మొక్క పెట్టారండి, మీరు విత్తనం పెట్టారు, నాటి అనేది అది మొలకొచ్చింది. మీరే పెట్టకపోతే అది తర్వాత చెట్టుగా పెరగడానికి నీళ్లు పోసిన వాడు, మందు వేసిన వాడు, కాయలు దింపమినవాడు వాళ్ళ తర్వాత విషయం కదా. విత్తనం పెట్టిన వాడు అయితే మూలం కదా. సో అంకురారోపణే వాళ్ళ దగ్గర జరిగింది. సో కాబట్టి ప్రాధాన్యత అక్కడ. అంటే అదృష్టం కొద్దీ రామానుజుల వారికి పంచగురువులు, నాకు ఇక్కడ కూడా 5 గురువులు. అయినా నేను నేర్చుకుంది చాలా తక్కువే, ప్రదర్శించేది తక్కువే, ప్రదర్శింపచేయడం తక్కువే. అది అట్లా ఇప్పటికి కూడా ప్రదర్శన చేయడం జరుగుతుంది. మన యాదగుట్ట బ్రహ్మోత్సవాల్లో ప్రతిసారి నృత్యం అవతారం భగవంతుడు చాలా కీర్తనలు, ఆ రోజు భగవంతుడు స్వామి యొక్క అవతారం మీద ఉంటే అవతారానికి సంబంధించిన కీర్తనలు అభినయించడం జరుగుతుంది. భద్రాచలంలో చేస్తాను.
అలా కొన్ని దేవస్థానాల వాళ్ళు పిలుస్తారు. అది జనరల్ నర్తకుల్లాగా కాకుండా ప్రజల లోకం కాకుండా యాగంలో భాగంగా, ఉత్సవాలలో భాగంగా భగవంతుడి కోసం నర్తన చేయడం జరుగుతుంది. అలా చేయడం జరుగుతుంది. పిల్లలు కూడా చాలామంది చేస్తాం. కాకపోతే ఇన్ని చోట్ల చెప్పడానికి అవసరం డబ్బు. నేను క్లియర్గా చెప్తాను. ఎందుకంటే ధనం మూలం ఇదని జగత్. ప్రస్తుతం నా పిల్లలిద్దరిని బయట దేశాలకు పంపించుకోవడానికి నాకు ధనం అవసరం. సో అనుకోకుండా ఇంత కష్టపడడానికి కారణం కూడా ఏంటంటే నాకు కొంత రకంగా నాన్నగారు ఇచ్చింది, నేను సంపాదించుకుంది ఉండేది. అనుకోకుండా ఫిలిం ఫీల్డ్లో పోవడం, ఆ ఫిలిం ఫీల్డ్లో ఒక పిక్చర్ టేకప్ చేయడం, అక్కడ ఎఫర్ట్ పెట్టడం, అదంతా అక్కడ చిక్కుబడిపోవడం కారణం వచ్చేసి తర్వాత పిల్లలు అనుకోకుండా అబ్రాడ్ పోవాలి. సో అలా ఖర్చుల పాలవుతున్నాం కాబట్టి కష్టపడాల్సి వస్తుంది.